ఓం శాంతి. ఈరోజు బాబా మురళిలో ఏదైతే మీరు జ్ఞానాన్ని వింటున్నారో, బాబా చెప్తున్నటువంటి విషయాలని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉండాలి అన్నారు. బాబా ఎప్పుడు ఆవు ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్తూ ఉంటారు. ఆవు ఎలా అయితే గడ్డి మేసిన తర్వాత నెమరు వేస్తుందో, అలా మీరు కూడా జ్ఞానాన్ని విన్న తర్వాత చింతన చేస్తూ ఉండాలి అని. మీ సమయాన్ని, అమూల్యమైనటువంటి సంగం యుగం యొక్క సమయాన్ని వ్యర్థమైనటువంటి విషయాల్లో వృధా చేయకూడదు అన్నారు. శ్రీకృష్ణుని యొక్క రాజధానిని స్థాపన చేయడంలో మీరు చాలా పురుషార్థం చేయాలి. స్వయాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలి. అస్సలు సమయాన్ని వృధా చేయకూడదు. అలాగే కళ్ళు మూసుకొని కూర్చోకూడదు అన్నారు బాబా. యోగంలో కానీ, మురళి వింటున్న సమయంలో కానీ చక్కగా కళ్ళు తెరిచి బాబాను చూస్తూ మురళిని వినాలి. ఇది 7th అక్టోబర్ మురళి. మధురమైన పిల్లలు, బాబా పిల్లలైన మిమ్మల్ని కుంభీపాక నరకం నుండి బయటకు తీయడానికి వచ్చారు. పిల్లలైన మీరు బాబాకు ఆహ్వానం కూడా దీనికోసమే ఇచ్చారు. మధురమైన పిల్లలు, బాబా మిమ్మల్ని కుంభీపాక నరకం నుండి బయటకు తీసేందుకే వచ్చారు. పిల్లలైన మీరు బాబాకు ఆహ్వానం కూడా దీనికోసమే ఇచ్చారు. ఎలాంటి ఆహ్వానం ఇచ్చాం బాబాని? బాబా వచ్చి రిలాక్స్ అవ్వండి, మీరు రండి, మా యొక్క ఫెస్టివల్లో పాల్గొనండి అని అలా కాదు. మా సంతోషంలో పాల్గొనండి అని ఆహ్వానం ఇవ్వలేదు. మొత్తం క్లీనింగ్ చేయండి, బాబా ఈ నరకంలో రండి, నరకం నుండి మమ్మల్ని అందరినీ బయటకు తీయండి అంటూ ఆహ్వానించాము అంటున్నారు. ప్రశ్న: పిల్లలైన మీరు చాలా గొప్ప కార్మికులు, అది ఎలా? మీ పనితనం ఏమిటి అంటున్నారు బాబా. మనము చాలా గొప్ప కార్మికులము. ఎలా? ఏం కార్మికులం? కార్మికులమే, కానీ ఏం పని చేస్తున్నాం? మన పనితనం ఏంటి? జవాబు: పిల్లలైన మనము ఎటువంటి పని చేస్తామంటే దాంతో మొత్తం ప్రపంచమంతా కొత్తగా అయిపోతుంది. దానికోసం మనమేమి ఇటుకలు తట్టలు ఎత్తాం, కానీ స్మృతి యాత్ర ద్వారా కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు. మనం కొత్త ప్రపంచం యొక్క నిర్మాణాన్ని చేస్తున్నాము అని మనకు ఆ సంతోషం ఉంది. మనమే మళ్ళీ ఇటువంటి స్వర్గానికి యజమానులుగా అవుతాం. కొత్త ప్రపంచాన్ని తయారు చేసే, నిర్మించేటువంటి కార్మికులం మనం. బాబా మనల్ని ఈరోజు కార్మికులతో పోలుస్తూ చెప్తున్నారు. మీరు కూడా కార్మికులే, కానీ మీరు కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఎలా తయారు చేస్తున్నాము కొత్త ప్రపంచాన్ని? స్మృతి యాత్ర ద్వారా. ఎంతెంత బాబాని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటామో అంత పవిత్రంగా అవుతాము. పవిత్రమైనటువంటి స్థితిలో మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టి తర్వాత పవిత్రమైన తత్వాలతో తయారు చేయబడిన దేహంలో దేవతగా పాత్ర వహిస్తామంటే కొత్త ప్రపంచం వచ్చేస్తుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు మీ ఇళ్ళ నుండి బయలుదేరేటప్పుడు మేము శివబాబా పాఠశాలకు వెళ్తున్నాము అని బుద్ధిలో ఉంటుంది. మీరేమి ఎవరో సాధు సన్యాసులు మొదలైన వారిని దర్శించుకునేందుకు లేక శాస్త్రాలు మొదలైనవి వినేందుకు ఇక్కడికి రావట్లేదు. దేనికి వస్తున్నారు? శివబాబా ద్వారా జ్ఞాన మురళిని వినేందుకు వస్తారు. మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము అని మీకు తెలుసు. ప్రపంచంలోని మనుష్యులైతే శివుడు పైన ఉంటారు అని భావిస్తారు. వారు స్మృతి చేసేటప్పుడు కళ్ళు తెరుచుకొనేమి కూర్చోరు. వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటారు, ధ్యానంలో కూర్చుంటారు. శివలింగాన్ని ఆల్రెడీ చూసి ఉంటారు. వారు శివాలయంలోకి వెళ్ళినా కానీ శివుణ్ణి తలుచుకునేటప్పుడు పైకి చూస్తారు, లేక మందిరమే గుర్తుకు వస్తుంది. పైకే చూస్తారు, ఆ శివయ్య అంటూ పైకే చూస్తారు, లేదా మందిరమే గుర్తొస్తుంది. కొందరేమో కళ్ళు మూసుకొని కూర్చుంటారు, కొందరేమో పైకి చూస్తారు. దృష్టి ఎక్కడైనా నామరూపాలలోకి వెళ్ళినట్లయితే మా సాధన ఖండితమైపోతుంది అని వారు
భావిస్తారు. మనం కూడా భక్తిలో శివబాబాని తలుచుకునే వారిమి. అది మనకిప్పుడు గుర్తొస్తుంది మనం ఎలా భక్తి చేసేవారిమి అని. కొందరు శ్రీకృష్ణుని తలుచుకుంటారు, కొందరు రాముణ్ణి తలుచుకుంటారు, కొందరు తమ గురువును తలుచుకుంటారు. గురువు యొక్క చిన్న లాకెట్ను తయారు చేసుకొని మెడలో వేసుకుంటారు చైన్కి. గీత యొక్క చిన్న లాకెట్ని కూడా తయారు చేసుకొని ధరిస్తారు. గీత పుస్తకం ఒక లాకెట్ సైజులో, దాంట్లో పేజెస్ ఉంటాయి తిప్పడానికి, శ్లోకాలు కూడా రాసి ఉంటాయి. అంత చిన్న గీతా పుస్తకాన్ని లాకెట్గా కూడా చైన్కి వేసుకుంటూ ఉంటారు. భక్తి మార్గంలోనైతే అందరూ ఇలాగే ఉంటారు. ఇంట్లో కూర్చొని కూడా తలుచుకుంటూ ఉంటారు. అలా తలుచుకుంటూ యాత్రలకు కూడా వెళ్తారు. చిత్రాలనైతే ఇంట్లో పెట్టుకొనైనా పూజ చేయవచ్చు, కానీ ఇది కూడా భక్తిలో ఒక ఆచారంగా ఏర్పడిపోయింది. ఏది? యాత్రలకు వెళ్ళటం. ఇంట్లో కూడా మందిరంలాగా మొత్తం ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా రోజు మందిరానికి వెళ్ళటం, మళ్ళీ ప్రత్యేకమైన గుడికి వెళ్ళటం, లేదా తీర్థయాత్రలు చేయటం, ఇవన్నీ కూడా ఒక ఆచారంగా ఏర్పడిపోయాయి. జన్మ జన్మాంతరాలు యాత్రలకు వెళ్తారు. 4 ధామాల యాత్రలు చేస్తారు. చార్ధామ్ యాత్ర చాలా ప్రసిద్ధమైనటువంటిది. 4 ధామాలు అని ఎందుకంటారు? పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం నలువైపులా చుట్టి వస్తారు. భక్తి మార్గం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు మొదట ఒక్కరి భక్తినే చేయడం జరుగుతుంది. దానిని అవ్యభిచారి భక్తి అని అంటారు. సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడైతే ఈ సమయంలో తమో ప్రధానంగా ఉన్నారు. భక్తి కూడా వ్యభిచారిగా ఉంది. అనేకులను తలుచుకుంటూ ఉంటారు. తమో ప్రధానమైనటువంటి పంచతత్వాలతో తయారు చేయబడిన శరీరాన్ని కూడా పూజిస్తూ ఉంటారు. చాలామందికి శరీరాలకు కూడా పూజ జరుగుతుంది. అనగా తమో ప్రధానమైన తత్వాలను పూజ చేస్తున్నట్లే కదా. కానీ ఈ విషయాలను ఎవరు అర్థం చేసుకోరు. ఇక్కడ కూర్చొని ఉన్నా కానీ బుద్ధియోగం ఎక్కడెక్కడో భ్రమిస్తూ ఉంటుంది. ఇక్కడైతే పిల్లలైన మీరు శివబాబాని కళ్ళు మూసుకొని స్మృతి చేయకూడదు. బాబా అయితే ఏమంటారు? నేను పరంధామంలో ఉన్నప్పుడు మీరు నన్ను కళ్ళు మూసుకొని జ్ఞాపకం చేస్తే అది వేరే విషయం, కానీ నేను మీ కళ్ళ ముందు ఎదురుగా వచ్చాను. నేను ఎదురుగా ఉన్న తర్వాత మీరు కళ్ళు మూసుకోవడం ఏంటి అని బాబాకు ఆశ్చర్యం కలుగుతుంది. తండ్రి ఎంతో దూరదేశం నుండి వచ్చారు, అది మీకు తెలుసు. దూరదేశ నివాసి సన్ముఖంగా వచ్చారు అని. మరి తెలిసి కూడా కళ్ళు మూసుకోవడంలో అది వారికి అవమానం చేసినట్టే అవుతుంది కదా. వారు వచ్చి పిల్లలకు శ్రీమతాన్ని ఇస్తారు. శ్రీమతంపై నడవడం ద్వారానే శ్రేష్ఠ దేవతలుగా అవుతారు. దేవతల రాజధాని అంతా స్థాపన జరుగుతుంది. మీరు ఇక్కడ కూర్చొని మీ దేవీ దేవతల రాజ్యాన్ని స్థాపన చేస్తారు. అది ఎలా స్థాపన అవుతుంది అనేది ఇంతకుముందు మీకు తెలియదు, ఇప్పుడు మీకు తెలుసు. బాబా మనకి తండ్రి కూడా. వారు టీచర్గా చదివిస్తారు మరియు తనతో పాటుగా తీసుకెళ్తారు కూడా. సద్గతిని ఇస్తారు. గురువులైతే ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు. వీరు ఒక్కరే తండ్రి, టీచర్ మరియు సద్గురు. బాబా ఒక్కరే తండ్రి, టీచర్, సద్గురు. ఇవి బాబా మనకు అర్థం చేయిస్తున్నారు. బాబా నుండి వారసత్వం లభిస్తుంది, అంటే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. సద్గురువు పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచానికి తీసుకెళ్తారు. ఈ విషయాలన్నింటినీ వృద్ధ మాతలైతే అర్థం చేసుకోలేరు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. వారికి ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబాను స్మృతి చేయాలి. ఈ విషయం వారికి చెప్పాలి. మనం శివబాబా పిల్లలం, మనకు బాబా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. వృద్ధమాతలకు ఇలా సరళ భాషలో మీరు అర్థం చేయించవచ్చు. తండ్రి వారసత్వం ఇలాంటి సింపుల్ విషయాలు చెప్తే వారు గుర్తుపెట్టుకోగలుగుతారు. కానీ చాలా ఎక్కువగా జ్ఞానం విస్తారంలోకి వెళ్ళి చెప్తున్నట్లయితే కన్ఫ్యూజ్ అవుతారు, మాకు అర్థం కావట్లేదు అంటారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడం అనేది ప్రతి ఆత్మ యొక్క హక్కు కదా. మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది. పాత ప్రపంచం మళ్ళీ తప్పకుండా కొత్తగా అవుతుంది, కొత్తది మళ్ళీ పాతగా అవుతుంది. ఇల్లు తయారవ్వడానికి
కొన్ని నెలలే పడుతుంది. అది మళ్ళీ పాతగా అవ్వడానికి 100 సంవత్సరాలైనా పడుతుంది. తయారవ్వడం ఏముంది? ఇల్లు కట్టేసేయడం ఈ మధ్య కాలంలో అయితే 3 నెలల్లో, 6 నెలల్లో చాలా ఎత్తెత్తు భవనాలు నిర్మిస్తూ ఉన్నారు. కానీ అది పాతబడాలి అంటే చాలా టైం పడుతుంది. ఈ పాత ప్రపంచం ఇప్పుడు అంతమవ్వనున్నది అని మీ అందరికీ తెలుసు. ఈ యుద్ధం ఏదైతే ఇప్పుడు మొదలవుతుందో అది మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ విషయాలన్నీ వృద్ధ మాతలు అర్థం చేసుకోలేరు. మరి వారికి అర్థం చేయించడం బ్రాహ్మణీల కర్తవ్యం. బ్రాహ్మణీలు అక్కేలు ఎలా అయినా అలాంటి మాతలకు కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి. వారికైతే ఒక్క మాట చెప్పండి చాలు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబాను స్మృతి చేయండి అని. ఆత్మలైన మీరు పరంధామ వాసులు. ఇక్కడ మళ్ళీ శరీరాన్ని తీసుకొని పాత్రను అభినయిస్తారు. ఆత్మ ఇక్కడ దుఃఖం మరియు సుఖం యొక్క పాత్రను అభినయిస్తుంది. బాబా చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే నన్ను స్మృతి చేయండి మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా పాపాలు అంతమైపోతాయి మరియు మళ్ళీ స్వర్గంలోకి వస్తారు. ఇప్పుడు ఎవరెంతగా స్మృతి చేస్తారో అంతగా పాపాలు అంతమవుతాయి. వృద్ధమాతలైతే ఎంతో అలవాటు పడిపోయి ఉన్నారు. సత్సంగాలకు వెళ్ళి కథలు వినడం, కాలక్షేపానికైనా వెళ్ళి అలా సత్సంగాలు అటెండ్ అవ్వడం ఎన్నోసార్లు చేస్తూ వచ్చారు. వారికి గడియ గడియ తండ్రిని స్మృతిని చెయ్యండి అంటూ గుర్తు చేయించాలి, స్మృతి కలిగించాలి. స్కూల్స్లో అయితే చదివించడం జరుగుతుంది కానీ కథలు వినిపించడం జరగదు కదా. భక్తి మార్గంలోనైతే మీరు ఎన్నో కథలు విన్నారు కానీ దానివల్ల ఎటువంటి లాభము కలగదు. అశుద్ధమైన ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళలేరు. మనుషులకు రచయిత అయినటువంటి తండ్రి గురించి కానీ అలాగే రచనను గురించి కానీ ఏమీ తెలియదు. మాకు తెలియదు అని అంటూనే వచ్చారు. మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలియదు. ఇప్పుడు మీరు భక్తి మార్గాన్ని బాగా తెలుసుకున్నారు. ఇళ్లలో కూడా చాలామంది వద్ద విగ్రహాలు ఉంటాయి. ఇంట్లోనే చక్కగా పూజా గదిని ఏర్పాటు చేసుకుంటారు. చిత్రమైతే అదే. కొందరు పతులు తమ పత్నితో ఇలా అంటారు, నీవు ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకొని పూజించు, బయటకు వెళ్ళి ఎందుకు భ్రమిస్తావు, అంత దూరం వెళ్ళి లైన్లో నిలబడి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది, ఇంట్లోనే పూజించవచ్చు కదా అని అంటారు. కానీ వారికి భావన ఉంటుంది. ఆ పత్ని భర్త అలా చెప్పినప్పటికీ కూడా ఆ ఇబ్బందిని కష్టాన్నైనా సంతోషంగా ఫేస్ చేస్తుంది. ఎందుకంటే గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, అక్కడ పూజ చేయడం, దాని భావనే వేరు. తీర్థయాత్రలు చేయడం అనగా భక్తి మార్గపు ఎదురు దెబ్బలు తినడమేనని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అనేక సార్లు మీరు 84 జన్మల చక్రంలో తిరిగారు. సత్య త్రేతాయుగాలలోనైతే ఎటువంటి యాత్రలు ఉండవు. అక్కడ ఎటువంటి మందిరాలు మొదలైనవి ఉండవు. ఈ యాత్రలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనే ఉంటాయి. జ్ఞాన మార్గంలో అయితే ఇలాంటివేమీ లేవు. దాన్ని భక్తి అంటారు. జ్ఞానాన్ని ఇచ్చేవారైతే ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది. సద్గతి దాత ఒక్క తండ్రి. శివబాబాను ఎవరు శ్రీశ్రీ అని అనరు. వారికి టైటిల్స్ యొక్క అవసరం లేదు. శివబాబాకు ఏ టైటిల్ అక్కర్లేదు. గాడే చాలా గొప్ప టైటిల్. ఇంకా దానికి ముందు శ్రీ అని, ఇంకా 2 శ్రీలు, 108 శ్రీలు అవసరం లేదు. కేవలం అలా మహిమ చేస్తారంతే. వారిని శివబాబా అని అంటారు. శివబాబా, మేము పతితులుగా అయిపోయాము, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని మీరే పిలుస్తారు. భక్తి మార్గం ఊబిలో గొంతు వరకు మీరు అంటే పూర్తిగా గొంతు లోతుగా చిక్కుకుపోయారు. అలా చిక్కుకుపోయి ఇంకా ఆర్తనాదాలు పెట్టడం మొదలుపెట్టారు. ఇంకా మమ్మల్ని బయటకు తీయండి, మునిగిపోయాం, నిండా మునిగిపోయాము, మమ్మల్ని బయటకు తీయండి, లాగండి అంటూ భగవంతుని వేడుకున్నారు. విషయ వాసనల యొక్క ఊబిలో పూర్తిగా చిక్కుకుపోతారు. మెట్లు దిగుతూ చిక్కుకుపోతారు. ఇది ఎవరికీ తెలియదు. అందుకే బాబా మనల్ని, పిల్లలు మీరే నన్ను పిలిచారు,
మీరే నన్ను బయటకు తీయండి అంటూ రమ్మన్నారు. మరిప్పుడు నేనొచ్చాను అని గుర్తు చేయిస్తారు. బయటకు రావడానికి బాబా టెక్నిక్ చెప్తున్నారు. బాబా అయితే లాగుతారు పిలక పట్టుకొని. కానీ మిగతావన్నీ మనం ఏవైతే పట్టుకొని ఉన్నామో లోపల వాటిని వదలమంటారు. అవి వదిలిపెడితే ఈజీగా బయటికి రాగలుగుతారు అని. బాబాకు కూడా డ్రామానుసారంగా రావాల్సిన పాత్ర ఉంటుంది. బాబా అంటారు, నేను వీరందరినీ ఊబి నుండి బయటకు తీసేందుకు బంధించబడి ఉన్నాను. మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరినీ ఈ విషయ వికారాల ఊబి నుండి బయటకు తీసేందుకు నేను బంధింపబడి ఉన్నాను. దీనిని కుంభిపాక నరకం అని అంటారు. రౌరవ నరకం అని కూడా అంటారు. ఇది బాబానే కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వారికి ఇవేవీ తెలియవు. అంటే మిగతా వాళ్ళెవ్వరికీ కూడా ఈ విషయాలు తెలియవు. బాబా మాత్రమే అర్థం చేయిస్తారు. మీరు బాబాకి ఎటువంటి ఆహ్వానాన్ని ఇస్తారో చూడండి. ఆహ్వానం అనేది ఏదైనా వివాహం మొదలైన వాటికి ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరేమంటారు? ఓ పతిత పావన, ఓ తండ్రి, ఈ పతిత ప్రపంచంలోకి, రావణ పాత ప్రపంచంలోకి రండి అని పిలుస్తారు. ఇందులో మేము గొంతు వరకు చిక్కుకొని ఉన్నాము అని అంటారు. బాబా తప్ప ఇంకెవ్వరూ దీని నుండి బయటకి తీయలేరు. దూరదేశ నివాసి అయినటువంటి శివబాబా అని కూడా అంటూ ఉంటారు. అంటే అలా కూడా పిలుస్తూ ఉంటారు. ఓ దూర్కే ముసాఫిర్, ఓ దూర్ దేశ్కే రేనే వాలే అని కూడా అంటూ ఉంటారు భగవంతుని. ఇది రావణుని దేశం. అందరి ఆత్మ ఇక్కడ తమో ప్రధానంగా మారింది. అందుకే మీరు వచ్చి పావనంగా చేయండి అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. పతిత పావన సీతారామ అని ఇలా గానం చేస్తూ అరుస్తూ ఉంటారు. అలాగని వారు పవిత్రంగా ఉంటారని మాత్రం కాదు. ఈ ప్రపంచమంతా పతితమైనదే. ఇది రావణ రాజ్యం. ఇందులో మీరు చిక్కుకుని ఉన్నారు. మళ్ళీ ఈ ఆహ్వానమేమో బాబాకి ఇలా ఇచ్చారు. బాబా మీరు వచ్చి మమ్మల్ని కుంభిపాక నరకం నుండి బయటకు తీయండి అని. కానీ తండ్రి ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు పిలవాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు వచ్చి ఉన్నాను. వారు మీకు ఎంత వినమ్రుడైనటువంటి సేవకుడిగా ఉన్నారు. డ్రామాలో పిల్లలైన మీరు అపారమైన దుఃఖాన్ని చూశారు. మరి భగవంతుని లాంటి వినమ్రుడైన సేవకుడిగా ఇంకెవరు కూడా ఉండరు. సమయం గతిస్తూ ఉంటుంది. ఒక క్షణం ఇంకొక క్షణంతో కలవదు. ఒక సెకండ్ గడిచిపోయింది, మరొక సెకండ్లో ఏమవుతుంది అనేది తెలియదు. ఇప్పుడు బాబా మిమ్మల్ని లక్ష్మీనారాయణుల్లా తయారు చేస్తారు. ఆ తర్వాత మీరు అర్ధకల్పం రాజ్యం చేస్తారు. దీనిని మీ స్మృతిలో ఉంచుకోండి. ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఉంది. మృత్యు ఆరంభమైంది అంటే మనుష్యులు తికమక పడతారు. కొద్ది సమయంలోనే ఏవేవో జరుగుతాయి. కొందరు పెద్ద శబ్దం వినగానే హార్ట్ ఫెయిల్ అయి చనిపోతారు. ఎలా చనిపోతారంటే ఇక వర్ణించడానికి వీల్లేనట్లుగా ఉంటుంది. చూడండి, ఎంతోమంది వృద్ధ మాతలు వచ్చారు. పాపం మీరు ఏమీ అర్థం చేసుకోలేరు. తీర్థయాత్రలకు వెళ్తారు కదా, అలా ఒకరిని చూసి ఒకరు మేము కూడా వెళ్తామని సిద్ధమైపోతారు. ఇప్పుడు మీకు తెలుసు, భక్తి మార్గంలోని తీర్థయాత్రల అర్థమే క్రిందకు దిగజారడం, తమో ప్రధానంగా అవ్వడం. మీకు అన్నింటికంటే పెద్ద యాత్ర ఏమిటంటే మీరు పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి వెళ్తారు. కావున ఈ కుమార్తెలకు ఎంతో కొంత శివబాబా స్మృతిని కలిగిస్తూ ఉండండి. ఎవరిని అంటున్నారు బాబా? వృద్ధ మాతలను అంటున్నారు. ఈ కుమార్తెలకు అని, ఆ వృద్ధ మాతలనే కుమార్తెలు అని అంటున్నారంటే ఈ పిల్లలందరికీ నా స్మృతిని కలిగిస్తూ ఉండండి. శివబాబా పేరు గుర్తుందా? ఎంతో కొంత వింటే స్వర్గంలోకి వస్తారు. ఈ ఫలం తప్పకుండా లభిస్తుంది. ఇకపోతే పదవి అయితే చదువుతోనే ఉంటుంది. మంచిగా చదువుకుంటే వాళ్ళు ఉన్నత పదవిని కూడా పొందే అవకాశం ఉంటుంది. కానీ అసలు చదువు ఎక్కలేదు, కనీసం శివబాబాని జ్ఞాపకం చేయగలిగారు అంటే తప్పకుండా సత్యుగానికైతే వచ్చేస్తారు. కానీ పదవి అయితే చదువుతోనే లభిస్తుంది. అందులో చాలా తేడా వచ్చేస్తుంది. పదవి ఉన్నతోన్నతమైనది మరియు తక్కువలో తక్కువది కూడా ఉంటుంది. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా వస్తుంది.
ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ? నౌకర్లు ఎక్కడ? ఇద్దరిది ఉద్యోగమే అనుకుందాం. రాజధానిలో నంబర్ వారీగా ఉంటారు. స్వర్గంలో కూడా రాజధాని ఉంటుంది. కానీ అక్కడ పాపాత్ములు, అశుద్ధమైన వికారీలు ఉండరు. అది ఉన్నదే నిర్వికారి ప్రపంచం. మేము ఈ లక్ష్మీనారాయణల వలె తప్పకుండా అవుతామని మీరంటారు. మీరు చేతులెత్తడం చూసి ఈ వృద్ధమాతలు మొదలైన వాళ్ళందరూ కూడా చేతులెత్తేస్తారు. మధుబన్లో చూడండి, బాబా మిలనం టైంలో కొందరికి అసలు దేనికి చెయ్యెత్తుతున్నామో కూడా తెలీదు. పక్క వాళ్ళు ఎత్తారు, వీళ్ళు కూడా ఎత్తేస్తారు. అందరు ఎత్తుతున్నారు, వీళ్ళు కూడా ఎత్తేస్తారు. ఒక్కరు చప్పట్లు కొట్టారు, మిగతా వాళ్ళు కూడా కొట్టేస్తారు. అసలు దేనికి, ఎందుకు ఇలా చేస్తున్నాం, ఏం అడిగారు బాబా, ఏం చెప్పారు అనేది కూడా ఇంకా బ్రెయిన్కి టచ్ కాకముందే అలా చేసేస్తారు. ఏమీ అర్థం చేసుకోరు. ఎంతైనా తండ్రి వద్దకు వచ్చారు కాబట్టి స్వర్గానికైతే వెళ్తారు. కానీ అందరూ అలా అయితే తయారవ్వరు కదా, ప్రజలుగా కూడా తయారవుతారు. బాబా అంటారు, నేను పేదల పాలిట పెన్నిధిని. కావున బాబా పేదలను చూసి సంతోషిస్తారు. ఎంత గొప్ప షావుకారులు, పద్మాపతులైనా కానీ వారికన్నా వీరు ఉన్నత పదవిని పొందుతారు. అంటే ఈ వృద్ధ మాతలు సరిగ్గా జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోయినా ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి సంపన్నుల కన్నా గొప్పగానే తయారవుతారు అని అంటున్నారు బాబా. 21 జన్మల కొరకు, ఇది కూడా మంచిదే. వృద్ధమాతలు వచ్చినప్పుడు బాబాకు సంతోషం కలుగుతుంది. ఎంతైనా శ్రీకృష్ణపురిలోకి అయితే వెళ్తారు కదా, ఇది రావణపురి. ఎవరైతే బాగా చదువుతారో వారు శ్రీకృష్ణుని కూడా తన ఒడిలో ఊపుతారు. ప్రజలైతే లోపలికి రాలేరు కదా, వారైతే ఎప్పుడో ఒకప్పుడు దర్శనం చేసుకుంటారు. సత్యుగంలో రాజధానిలో ప్రజలు లోపలికి రావడానికి అనుమతి ఉండదు. ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో వారు దర్శనం చేసుకుంటారు. ఉదాహరణకు పోప్ కిటికీ నుండి అందరికీ దర్శనం ఇస్తారు కదా, అప్పుడు వారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది వచ్చి పోగవుతారు. కానీ వారిని మనమేమీ దర్శనం చేసుకోము. సదా పావనంగా ఉండేదైతే ఒక్క బాబాయే. వారే వచ్చి మనల్ని పావనంగా తయారు చేస్తారు. మొత్తం విశ్వమంతటిని సతోప్రధానంగా చేస్తారు. అక్కడ ఈ 5 భూతాలు ఉండవు. భూతాలేంటివి? కామభూతం, క్రోధభూతం, లోభభూతం, మోహభూతం, అహంకారం అనే భూతం. ఈ పంచభూతాలు ఉండవు. పంచతత్వాలు ఉంటాయి అక్కడ, కానీ సతోప్రధాన స్థితిలో ఉంటాయి. అవి మీకు దాసిగా అయిపోతాయి. ఏవి? పంచతత్వాలు. ఏదైనా నష్టం వాటిల్లేలా ఇటువంటి వేడి కూడా ఎప్పుడూ ఉండదు. అంటే బాగా అధికంగా ఎండలు ఉండడం, చాలా అధికంగా కుంభపోత వర్షాలు కురవటం, ఇటువంటి ప్రాకృతిక ఆపదలేవి సంభవించవు. ప్రకృతి వైపరీత్యాలే ఉండవు. పంచతత్వాలు కూడా నియమానుసారంగా నడుచుకుంటాయి. అకాల మృత్యువులు ఉండవు. ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్తారు. కావున నరకం నుండి బుద్ధియోగాన్ని తొలగించుకోవాలి. కొత్త ఇంటిని నిర్మించేటప్పుడు పాత దాని నుండి బుద్ధి తొలగిపోతుంది. బుద్ధి కొత్త ఇంటి వైపుకే వెళ్ళిపోతుంది. అలా ఇది అనంతమైన విషయం. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. పాతది వినాశనం అవ్వనున్నది. మీరు కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని తయారు చేస్తారు. మీరు చాలా మంచి కార్మికులు, చాలా మంచి ఎక్స్పర్ట్స్. లేబర్లో బాబా అన్నారు, మీరు చాలా మంచి క్వాలిటీ లేబర్స్. మీరు ఏం చేస్తున్నారు అంటే కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు. మీ కొరకు మీరు స్వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. మీరు ఎంత గొప్ప మంచి కార్మికులు. స్మృతి యాత్రతో కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని తయారు చేస్తున్నారు. మనమేమి తట్టలు బుట్టలు ఎత్తి బరువులు ఎత్తేటువంటి అలాంటి లేబర్ కూలీలం కాదు. మనం కార్మికులం అని ఎందుకు అంటున్నారంటే బాబా మనం చేసినటువంటి ఈ సేవకు ఇప్పుడు మనం బాబాను స్మృతి చేస్తూ స్వర్గ స్థాపన, స్వర్గం యొక్క నిర్మాణంలో సహయోగం ఇచ్చినందుకు మనం రిటర్న్ ప్రతిఫలం తీసుకుంటున్నాం బాబా నుండి. అందుకని బాబా మనల్ని కార్మికులు అంటారు. ఎందుకంటే కార్మికులు ఏం చేస్తారు? చేసినటువంటి పనికి ఫలం తీసుకుంటారు, ఏదో ఒక శాలరీ రూపంలో.
అలాగే మనం కూడా బాబా నుండి ఫలం తీసుకుంటున్నాం. మనం కొద్దిగా స్మృతి చేసినా స్వర్గానికి వచ్చేస్తాం. మీరు గుప్త వేషంలో మీ స్వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిక స్వర్గంలో నివసిస్తామని మీకు తెలుసు. కావున ఇటువంటి అనంతమైన తండ్రిని ఎప్పుడూ మరచిపోకూడదు. ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్ళేందుకు చదువుకుంటున్నారు. మీ రాజధానిని స్థాపన చేసుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఈ రావణుడి రాజధాని ఇప్పుడు అంతం అవ్వనున్నది. కావున లోపల ఎంతటి సంతోషం ఉండాలి. మనం ఈ స్వర్గాన్నైతే అనేక సార్లు తయారు చేశాం. రాజ్యం తీసుకున్నాం, మళ్ళీ పోగొట్టుకున్నాం. ఇది గుర్తు చేసుకున్నా చాలా మంచిది. అంటే నేను ఎన్నోసార్లు సత్యుగంలో రాజ్యం చేశాను, మళ్ళీ పోగొట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు పొందుతున్నాను అని ఈ విషయాలు గుర్తున్నా చాలా మంచిది అంటున్నారు. మనం స్వర్గాధిపతులుగా ఉండేవారమే. బాబా మనల్ని ఆ విధంగా తయారు చేశారు. బాబాను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మం అవుతాయి. ఎంత సహజ రీతిలో మీరు స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. ఇంతకన్నా ఈజీ మార్గం ఉంటుందా స్వర్గ స్థాపనకు? కేవలం తండ్రి యొక్క స్మృతి. ఇంకేమి చేయక్కర్లేదు. ఇంజనీర్స్తో ప్లానింగ్ వేయించక్కర్లేదు, మెటీరియల్ కొనక్కర్లేదు, మేస్త్రిని మాట్లాడే పని లేదు, కూలీలు ఇచ్చే పని లేదు, ఇంకే రకంగా కూడా శ్రమ లేదు, మెటీరియల్ కొనే పని లేదు. కేవలం బాబా స్మృతి. బాబా స్మృతిలో ఉండడంతో స్వర్గం యొక్క స్థాపన జరుగుతుంది. అందుకే బాబా అన్నారు, మీరు ఎంత గొప్పగా చేస్తున్నారు. పాత ప్రపంచ వినాశనం కోసం ఎన్ని వస్తువులు వెలువడుతూ ఉన్నాయి, కానీ స్థాపన కోసం అలాంటి వస్తువులు ఏమీ లేవు. చూడండి, వినాశనం కోసం అంత మిజైల్స్, అన్ని టెక్నాలజీ, బాగా బాంబులు, అవన్నీ చాలా సామాగ్రిని కనిపెట్టారు. కానీ స్థాపన కోసం ఎటువంటి సామాగ్రి లేదు, కేవలం స్మృతి. ప్రకృతి వైపరీత్యాలు, మిజైల్స్ మొదలైన వాటి ద్వారా మొత్తం ప్రపంచమంతా అంతమైపోతుంది. ఇప్పుడు బాబా మీకు శ్రేష్ఠ మతాన్ని ఇవ్వడానికి, శ్రేష్ఠ స్వర్గాన్ని స్థాపన చేయడానికి వచ్చారు. అనేక సార్లు మీరు ఈ స్థాపన చేస్తారు. కావున దీనిలో బాగా గుర్తుంచుకోవాలి. ఈ విషయాలన్నింటినీ బుద్ధిలో గుర్తుంచుకోవాలి. ఇవి మన బుద్ధిలో నడుస్తూ ఉండాలి. అనేక సార్లు నేను రాజ్యం తీసుకున్నాను, పోగొట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు పొందుతున్నాను అని. ఒకరికొకరు కూడా ఈ విషయాలను వినిపించుకుంటూ ఉండాలి. ప్రాపంచిక విషయాలలో సమయాన్ని వృధా చేయకూడదు. బాబాను స్మృతి చేయాలి. స్వదర్శన చక్రధారులుగాను అవ్వాలి. ఇక్కడ పిల్లలు బాగా విని మళ్ళీ దీనిని నెమరవేస్తూ ఉంటారు. బాబా అంటారు, అలాంటి పిల్లలు హెల్దీగా ఉన్నట్లు. ఎందుకంటే ఏ ఆవు అయితే నెమరు వేయదో దాన్ని ఏదో జబ్బు చేసింది అని భావిస్తారు. అలాగే జ్ఞానం విని ఒకవేళ జ్ఞానం యొక్క చింతన చేసి ఇతరులకి పంచితే మనం హెల్దీగా ఉంటాం. కానీ ఒకవేళ జ్ఞానం యొక్క చింతన చేయకపోతే, బాబా ఏం వినిపించారు అని చెప్పేసి ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉండాలి కదా. శివబాబాను మరియు వారసత్వాన్ని అయితే తప్పకుండా స్మృతి చేయాలి. బాబా అరచేతిలో స్వర్గాన్ని తీసుకొని వచ్చారు. పవిత్రంగా కూడా అవ్వాలి. పవిత్రంగా అవ్వకపోతే శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. పదవి కూడా చాలా తగ్గిపోతుంది. స్వర్గంలో ఉన్నత పదవిని పొందాలంటే బాగా ధారణ చేయాలి. బాబా మార్గం అయితే చాలా సహజమైనదే తెలియజేస్తున్నారు. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాబా ఏదైతే వినిపిస్తారో దానిని బాగా విని మళ్ళీ నెమరు వేయాలి.
ప్రాపంచిక విషయాలలో మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. సెకండ్ పాయింట్, తండ్రిని స్మృతి చేసేటప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోకూడదు. శ్రీకృష్ణుని రాజధానిలోకి వచ్చేందుకు చదువు బాగా చదవాలి. బాబాను స్మృతి చేసేటప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోకూడదు. శ్రీకృష్ణుని రాజధానిలోకి వచ్చేందుకు చదువు బాగా చదువుకోవాలి. వరదానము మనస్సు బుద్ధిని జంజాటాల నుండి దూరం చేసి మిలన మేళాను జరుపుకునే జంజాటాల నుండి ముక్త భవ. జంజాటాలని హిందీలో జమేలా అంటారు, మిలనాన్నేమో మేళా అంటారు. మిలనం అంటే మేళా, జంజాటాలు అంటే జమేలా. బాబా ఏమంటున్నారు, మనస్సు బుద్ధిని అనేక రకాల చిక్కులు జంజాటాల నుండి దూరం చేసి మిలన మేళాను జరుపుకునే జంజాటాల నుండి ముక్త భవ. వివరణ: కొంతమంది పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే, ఈ జంజాటం పూర్తయిందంటే మా అవస్థ లేక స్థితి సేవ చాలా మంచిగా అయిపోతుంది అని అనుకుంటారు. కానీ జంజాటాలు అనేవి పర్వతం లాంటివి. పర్వతం కదలదు, కానీ ఎక్కడైతే జంజాటం ఉంటుందో అక్కడి నుండి మీ మనస్సు బుద్ధిని దూరం చేయండి. లేక ఎగిరే కలతో జంజాటం అనే పర్వతం కంటే కూడా పైకి వెళ్ళిపోండి. అప్పుడు పర్వతం కూడా మీకు సహజంగా అనుభవం అవుతుంది. మీరు పర్వతం కన్నా కూడా పైకి ఎగిరి వెళ్ళండి అంటున్నారు. అప్పుడు అది చాలా చిన్నగా అనుభవం అవుతుంది. జంజాటాల ప్రపంచంలో జంజాటాలు అయితే వస్తూనే ఉంటాయి. ఇది ఉన్నదే చిక్కుల ప్రపంచం కాబట్టి ఈ ప్రపంచంలో చిక్కులైతే వస్తూనే ఉంటాయి. మీరు ముక్తులుగా ఉన్నట్లయితే మిలన మేళాను జరుపుకోగలుగుతారు. చుట్టూ ఉంటాయి అవి అలాగే ఉంటాయి, కానీ మనం దాని నుండి ముక్తులుగా అవ్వాలి. స్లోగన్: ఈ అనంతమైన నాటకంలో హీరో పాత్రను పోషించేవారే హీరో పాత్రధారులు. ఈ బేహద్ నాటకంలో హీరో పాత్రను పోషించేవారే హీరో పాత్రధారులు. ఈరోజు ఇదే స్వమానం యొక్క అభ్యాసం చేద్దాం. నేను హీరో పాత్రధారిని. ఓం శాంతి.